సో ఐవీఎఫ్ అంటే ఏంటి అసలు? ఐవీఎఫ్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి? ఈ ఐవీఎఫ్ ఎవరెవరికి చేస్తారు అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఐవీఎఫ్ అంటే ఏంటి అసలు? ఐవీఎఫ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే ఇన్ విట్రో అంటే ల్యాబ్లో చేసేదాన్ని ఇన్ విట్రో అంటాం అనమాట. అండ్ ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ. సో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ల్యాబ్లో ఫలదీకరణ చేయడం అనే అర్థం అనమాట. సో ఈ ఐవీఎఫ్లో మనము మామూలుగా ఏం చేస్తామంటే ఆడవాళ్ళ యొక్క అండకణాలు అండ్ మగవారి యొక్క వీర్యకణాలు తీసి ల్యాబ్లో ఫలదీకరణ చేసి ఫామ్ అయిన ఎంబ్రియోని మనం గర్భసంచిలోకి ప్రవేశపెడతాం అనమాట. సో ఈ ఐవీఎఫ్ అసలు ఎవరికి చేస్తాము అని మనం చూసుకుంటే, ఎవరికైతే ఆడవాళ్ళకి 35 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటుందో అండ్ ఎవరికైతే మగవారిలో వీర్యకణాల యొక్క సంఖ్య బాగా తక్కువ ఉంటుందో అండ్ క్వాలిటీ బాగా తక్కువ ఉంటుందో, అలానే ఎవరికైతే ఆడవాళ్ళలో ఎండోమెట్రోస్ అనే ప్రాబ్లం ఉంటుందో, వాళ్ళకి ఎవరికైతే అండకణాల సంఖ్య ఎండోమెట్రోస్ వల్ల బాగా తగ్గిపోతుందో, అండ్ అలానే ఎవరికైతే ఇంతకుముందు చాలా సైకిల్స్ తీసుకొని చాలా చోట్ల చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకొని ఫెయిల్ అయ్యి ఉంటారో వాళ్ళకు కూడా మనము ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తామన్నమాట. అలానే ఎవరికైతే బోత్ సైడ్స్ ట్యూబ్స్ బ్లాక్స్ ఉంటాయో, అంటే 2 సైడ్లు ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయండి అందరి ఆడవాళ్ళలోనూ. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లోనే యాక్చువల్లీ ఫలదీకరణ అనేది చెందుతుందన్నమాట. సో ఎవరికైతే ఈ ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంటాయో వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండవన్నమాట. సో వాళ్ళని కూడా ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తామన్నమాట. సో ఇవాళ నేను మీకు ఈ ఐవీఎఫ్ అనే పద్ధతి ఎలా చేస్తాము అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఈ ఐవీఎఫ్ని మనం 2 భాగాల కింద విభజించుకోవచ్చండి. సో ఈ ఫస్ట్ భాగం వచ్చేసి ఓవం పికప్ అంటాము, లేదా oocyte retrieval అంటాము. అంటే అండాలను బయటికి తీయడం అనమాట. సో ఐవీఎఫ్ చేసే ముందు మనం కొన్ని టెస్ట్లు చేస్తామన్నమాట. ఫస్ట్ ఒక స్కాన్ చేస్తాము, అలానే ఆడవాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాము, అండ్ అలానే మగవారిలో ఒక సెమెన్ అనాలిసిస్ అంటే సెమెన్ టెస్ట్ చేస్తామన్నమాట. సో మేము ఈ టెస్ట్ చేయడం వల్ల మాకు ఏమర్థమవుతుంది అంటే ఆడవాళ్ళలో అండాల సంఖ్య ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, అండ్ అలానే మగవాళ్ళలో సంఖ్య ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది తెలుస్తుంది అనమాట. సో దీని ప్రకారం మనము ఎట్లాంటి సైకిల్ ఐవీఎఫ్ చేయాలి, ఎంత డోస్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి, అలానే ఎన్ని రోజులు ఈ ఐవీఎఫ్ అనే పద్ధతి అవసరం పడుతుంది మీకు అనేది మాకు ముందే అర్థమవుతుంది అనమాట. తర్వాత ఐవీఎఫ్ అనే ప్రక్రియ స్టార్ట్ చేయడానికి మేము పీరియడ్ వచ్చినాక, అంటే నెలసరి వచ్చినాక 2వ రోజు రమ్మని చెప్తాం. సో ఈ 2వ రోజు ఒకసారి స్కాన్ చేసుకొని, బేస్ లైన్ స్కాన్ అంటాము, స్కాన్ చేసుకొని ఆడవాళ్ళ యొక్క అండాశయాల్లో ఎన్ని అండాలు ఉన్నాయో చూసుకుంటాం. దీన్ని మేము యాంట్రల్ ఫాలికల్స్ అంటాం అనమాట. అలానే స్కాన్లో మనకి ఏమన్నా సిస్ట్ లాంటిది ఉందా అనేది చూసుకుంటాం అనమాట. ఆ సిస్ట్ అనేది ఉంటే కనుక మేము ట్రీట్మెంట్ సైకిల్ స్టార్ట్ చేయము. సో నెలసరి వచ్చిన తర్వాత 2వ రోజు మేము కొన్ని ఇంజెక్షన్స్ అండ్ కొన్ని మెడిసిన్ స్టార్ట్ చేస్తాము. సో ఆ ఇంజెక్షన్స్ ఎందుకు అంటే అండాల సైజు పెరగడానికి అనమాట. సో ఈ ఇంజెక్షన్స్ ఇచ్చి మేము ఒక 5వ రోజు కానీ 4వ రోజు కానీ పిలుస్తామన్నమాట. పిలిచి మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి అండాలు ఎలా పెరుగుతున్నాయి, సైజ్ బాగానే ఉందో చూసుకుంటాము. అండ్ ఈ అండకణాలు కొంచెం ఒక సైజ్ వచ్చిన తర్వాత మేము ఇంకొక స్పెషల్ ఇంజెక్షన్, ఒకటి యాంటాగోనిస్ట్ ఇంజెక్షన్ అంటాము, అది కూడా స్టార్ట్ చేస్తామన్నమాట. ఈ ఇంజెక్షన్స్ అనేవి అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఇంజెక్షన్స్ అనేవి ఒకటే టైంలో రోజు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇంజెక్షన్స్ ఇచ్చే సిస్టర్ కూడా వీటిని ఇవ్వడంలో ట్రైన్ అయ్యి ఉండాలి. అండ్ ఇంజెక్షన్స్ ఓన్లీ ఫర్టిలిటీ హాస్పిటల్లోనే వచ్చి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు మీ ఇంటి దగ్గర ఈ ఇంజెక్షన్స్ తీసుకోలేరు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ ఇంజెక్షన్స్ని మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఇందులో స్పెషల్ పాయింట్ ఏంటంటే, ఒకటి నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ఇంజెక్షన్స్కి టైమింగ్ అనేది ఇంపార్టెంట్. అలానే మేము చేసే స్కాన్స్కి టైమింగ్ అనేది ఇంపార్టెంట్. మేము చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చి స్కాన్స్ చేయించుకోవాలి. ఇంజెక్షన్స్ కానీ స్కాన్స్ కానీ మిస్ అవ్వకూడదు అనమాట. సో ఇంజెక్షన్స్ 5వ రోజు ఒక యాంటాగోనిస్ట్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం కదా, దాని తర్వాత ఒక 2-3 రోజులకి ఒకసారి మళ్ళీ స్కాన్కి రమ్మని చెప్తాం. అలా 10 నుంచి 12 రోజులు ఇంజెక్షన్స్ అనేవి మీకు ఇస్తాము. అలా ఇచ్చిన తర్వాత అండాల సైజు మంచి సైజు వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాము. దాన్ని మేము ట్రిగ్గర్ అంటాం అన్నమాట. సో ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత ఒక 34 నుంచి 36 గంటల తర్వాత మీకు oocyte retrieval అనేది చేస్తాం. అంటే అండాలని బయటికి తీస్తాం అన్నమాట. సో సపోజ్ మీకు oocyte retrieval ఎల్లుండి 10ంటికి ఉందనుకోండి, ఇవాళ రాత్రి 10ంటికి 11ంటికి అలాగా ఇంజెక్షన్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో
ఏ రోజైతే మీకు ఈ oocyte retrieval ఉంటుందో ఆ రోజు మీరు పొద్దున్నే కొంచెం పరిగడుపున రావాల్సి ఉంటుంది. అండ్ మీకు లైట్గా మత్తిచ్చి అల్ట్రాసౌండ్ గైడెన్స్లో అంటే స్కాన్ మెషిన్ ఉపయోగించి అండాలని బయటికి తీయడం జరుగుతుంది అనమాట. సో అలా బయటికి తీసిన అండాలని మేము ల్యాబ్లో ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ చేస్తాం. సో ఐవీఎఫ్ అంటే ఏంటి, మళ్ళీ ఇక్సీ అంటే ఏంటో చూద్దాం. సో ఐవీఎఫ్ అంటే ఏంటంటే ఈ అండాలని కొన్ని వీర్య కణాలతో కనుక కలిపి పెడితే వాటంతటా అవే ఫలదీకరణ చెందుతాయన్నమాట. దీన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఐవీఎఫ్ అంటాం. అదే ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనమాట. సో ఇందులో ఏం చేస్తాము, అండకణాలను బయటకు తీసిన అండకణాలు ఉంటాయి కదా, వాటిలో ఒక్కొక్క అండాన్ని మనం పట్టుకొని ఒక్కొక్క స్పర్మ్ని మనం సెలెక్ట్ చేసుకొని తీసుకొని ఒక్కొక్క అండంలో దాన్ని ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. సో దీన్ని మనం ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటాం అనమాట. సో ఇక్సీ ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఇక్సీయే చేస్తున్నారండి, ఐవీఎఫ్ అనేది తక్కువ చేస్తున్నారు. ఇక్సీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఐవీఎఫ్తో పోల్చుకుంటే ఈ ఫలదీకరణ అనేది చెందడం ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. అంటే ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్స్ అనేవి తక్కువ ఉంటాయి ఇక్సీలో. సో అందుకని అందరూ ఇక్సీ ప్రిఫర్ చేస్తున్నారు ఈ రోజుల్లో. సో ఈ ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ చేస్తామన్నమాట. చేసిన తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మేము 3 రోజుల వరకు ల్యాబ్లో ఉంచుతామన్నమాట. ఒక ఫ్రీజర్లో పెడతాం, దాన్ని ఇంక్యుబేటర్ అంటాం. సో 3వ రోజు ఒకసారి చెక్ చేస్తాం ఈ ఎంబ్రియోస్ యొక్క గ్రోత్ ఎలా ఉంది, ఎన్ని oocytes వరకు డెవలప్ అయిన ఎంబ్రియోస్ కింద అనేది చూసుకుంటాం. మంచి ఎంబ్రియోస్ ఉంటే వాటిని 5th డే వరకు కూడా ఉంచుతామన్నమాట కల్చర్కి. 3rd డే కానీ 5th డే కానీ మంచిగా ఉన్న ఎంబ్రియోస్ని మేము ఫ్రీజ్ చేస్తామన్నమాట. సో ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటాము. ఈ ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ని మేము ఇంక్యుబేటర్లో పెడతాం. సో ఇంతవరకు మనకి ఫస్ట్ భాగం అనేది ముగుస్తుంది, అంటే oocyte retrieval అండ్ ఫ్రీజింగ్ అనే భాగం ముగుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చే పార్ట్ వచ్చి ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే ఎంబ్రియోస్ని గర్భసంచిలోకి ప్రవేశపెడతాం. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఒకటి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో ఇందాక మనం అనుకున్నాం కదా ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి అని చెప్పి. సో ఫ్రెష్ ట్రాన్స్ఫర్లో ఏం చేస్తామంటే ఈ ఫామ్ అయిన ఎంబ్రియోస్ని అదే సైకిల్, అదే నెలలో ఓవం పికప్ అయిపోయిన తర్వాత అదే నెలలో మేము ట్రాన్స్ఫర్ చేసేస్తాము ఎంబ్రియోస్ని. సో మనకి సెకండ్ టైప్ వచ్చి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అంటే ఇందులో ఏం చేస్తామంటే పేషెంట్కి ఈ oocyte retrieval అయిపోయిన తర్వాత మేము గ్యాప్ ఇస్తామండి. మళ్ళీ ఒక 1 month కానీ లేకపోతే మళ్ళీ పేషెంట్ ఎప్పుడు చేయించుకోవాలి ట్రాన్స్ఫర్ అనుకుంటే ఆ నెలలో మేము పేషెంట్ని 2వ రోజు పిలిచి తన గర్భసంచిలో పొర పెరగడానికి అంటే ఎండోమెట్రియం పెరగడానికి ప్రిపేర్ అవ్వడానికి మేము కొన్ని మందులు ఇచ్చి గర్భసంచి పొర మంచిగా పెరిగిన తర్వాత ఈ ఎంబ్రియోని మళ్ళీ అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత మేము ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తాము, లేకపోతే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది ప్రెగ్నెన్సీ కోసం, బీటా హెచ్సిజీ అని, అది కూడా చేస్తామన్నమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అండ్ ఈ ఐవీఎఫ్ గురించి ఉన్న కొన్ని అపోహలు, కొన్ని డౌట్స్ని క్లియర్ చేసుకుందాం.